ఇటీవల బీఆర్ఎస్ భారీ నిరసన తెలుపుతా ఉన్నది. ఏదైతే బాధితులు ఉన్నారో మూసి సుందరీకరణ విషయంలో మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మాట్లాడదు కదా బాధితులు. చెప్పండి అన్న, చావు బ్రతుకుల్లో సుందరీకరణ అని చెప్పి టైటిల్ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఇప్పటికి వచ్చి మాది విఘ్నేశ్వర కాలనీ. మేము వచ్చి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. మేము ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాతకి ఒక ఇల్లు కొనే ముందు చూసుకున్న అన్ని పర్మిషన్లు మేము తీసుకున్నాం. ఇక్కడ ఉన్న ల్యాండ్కి ఉన్నది పర్మిషను, వెంచర్కి ఉన్నది పర్మిషను, అన్ని రకాల పన్నులు కడుతున్నాం 4 సంవత్సరాల నుంచి. ఏ ఒక్క బోర్డు లేదు అక్కడ. బఫర్ జోన్ అని చెప్పి, FTL అని చెప్పి ఇన్ని రోజులు ఏదీ లేదు. మా కాలనీలోకి వరదలు కూడా వచ్చినప్పుడు 4 సంవత్సరాల్లో ఎట్లాంటి పరిస్థితి కూడా లేదు. అయినా కానీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏదో సుందరీకరణ అని చెప్పేసి అది చేస్తామని చెప్పేసి ఆడికి వచ్చి మార్కింగ్లు చేసి మా ఇల్లు కూలగొడతామని చెప్పేసి గత 4 రోజుల నుంచి మాకు నిద్ర ఆహారాలు లేకుండా చేస్తూ ఉన్నారు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఏదో మార్పు తీసుకొస్తారని వీళ్ళు గవర్నమెంట్ని తీసుకొస్తే వీళ్ళు వచ్చి అరాచకాలే చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఏ ఒక్క బోర్డు లేదు అక్కడ బఫర్ జోన్ అని. మీకు కొనే ముందు ఏం లేదు, మీకు కొన్న తర్వాత కూడా ఏం లేదు. కరెక్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లాంటి అరాచకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మాకు ఎట్లాంటి బోర్డు ఉన్నా కానీ, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అక్కడ ఇల్లు కొనకపోయేటోళ్ళం. మేము మా దగ్గర కొన్నోళ్ళు కానీ ఈ కాలనీలు ఎక్కడ మునిగిపోయే కాలనీలన్నీ కూడా అందరూ ప్రైవేట్ ఎంప్లాయీస్, అందరూ లోన్ల మీదే కొన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా సొంత డబ్బులు పెట్టి కొనలేదు. కొంతమంది సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అది ఇట్లాంటి అన్ని కూల్చడాలు, ఇంకెక్కడికి తీసుకెళ్ళడాలు మాకు అవసరం లేదు. మేము ఏ స్కీములకి అర్హులం కాదు. మిడిల్ క్లాస్ పేరు పేరు ప్రైవేట్ ఎంప్లాయీలు అని చెప్పేసి మాకు ఏ స్కీములు కూడా రావు. మాకు వచ్చేదల్లా వచ్చే మా జీతంతో మీ ఇల్లు కట్టుకున్నాం, దీని మీద బతకాల్సిన పరిస్థితి ఉంది మాకు. సో మాకు మా ఇల్లు కూల్చొద్దు. మా డిమాండ్ ఒకటి, మాకు ఏ గవర్నమెంట్ మీద కానీ దేని మీద కానీ మాకు ఏం లేదు. మా ఇల్లు కూల్చొద్దు, మా ఇల్లు ఉంచండి. మమ్మల్ని చంపేసి దాని మీద చేసిన సుందరీకరణ మాకు అవసరం లేదు. మా డిమాండ్ ఒకటే, మా ఇల్లు కూల్చొద్దు. మా ఇల్లు కూల్చకుండా మీ ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అయినా కానీ మేము సహకరిస్తాం, మేము ఏదైనా చేస్తాం. సుందరీకరణ ఎట్లా చూడొచ్చు? సుందరీకరణ ఏమున్నది, అది శ్మశానం అవుతుంది. సుందరీకరణ ఎట్లయితుంది? ఇప్పుడు బఫర్ జోన్లో మీరు ఇల్లు కూర్చేసి మీరు అక్కడ ఏం కట్టడాలు కట్టకూడదు అనేది మెయిన్ పాయింట్. బఫర్ జోన్లో మీరు కూల్చే మళ్ళీ బిల్డింగులు, షాపింగ్ మాల్లు కడితే అది సుందరీకరణ ఎట్లయితుంది? అదేం కాదు, దానికి ఏం లేదు. మా అది సుందరీకరణ శ్మశానం అవుతుంది అక్కడ. ఏమంటారు? హైడ్రా సిబ్బందిని కావచ్చు, లేకపోతే రంగనాథ్ కలిసే ప్రయత్నం చేస్తారు. ఇది హైడ్రా అన్నీ ఉండకూడని పరిస్థితులు అండి. ఎవరికి అవసరం లేదు ఈ హైడ్రాలు. దీనివల్ల ఎవరికి పరిస్థితి లేదు. మనిషి బతకాలి, వాడు ఇంకొన్ని ఇల్లులు కట్టుకునే పరిస్థితి ఉండాలి. కొంచెం ప్లేస్ ఇచ్చి వాడికి ఇల్లులు కట్టాలి. డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, పేదల కోసం ఉన్నాయండి, మధ్యతరగతి కోసం కాదు. సో మధ్యతరగతి కోసం మమ్మల్ని నివసించే ఆవాసయోగ్యంగా ఉంచాలి మమ్మల్ని తప్ప ఇట్లాంటి చేయొద్దు. ఏ కాలనీ అన్న? విఘ్నేశ్వర కాలనీ, శ్రీ విఘ్నేశ్వర కాలనీ, కేకే నగర్ ఫేస్ 2. ఎన్ని లక్షలు పెట్టి కట్టినాం? మేము దాదాపు 70 లక్షలు పెట్టి కట్టినాం. 70 లక్షల నుంచి ఒక్కొక్కటి ₹1 కోటి వరకు కూడా ఇల్లులు పెట్టి కట్టుకున్నాం. అన్ని లోన్లే అండి, అన్ని లోన్లు. అందరు నేలపాలని అదే చేస్తున్నారు. ఇప్పటివరకు ఎట్లాంటివి లేదు. బఫర్ జోన్ అని కానీ ఎట్లాంటివి కానీ గవర్నమెంట్ బోర్డు కూడా లేదు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ మధ్యన స్టార్ట్ చేసేది ఇదంతా. సడన్గా కూల్చేస్తారని భయం. అంతే మాకు మా వాళ్ళకి నిద్రాహారాలు ఇట్లాంటివి ఏం లేవండి. రోజు పొద్దున్న లేచిన ఏం యూజ్ చేసినా కానీ ఇది అవుతుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. హైడ్రా అనేది ఇంకొకటి FTL అనేది ఏం లేకుండానే ముందు NOC ఇచ్చారు కూడా. దాని ప్రకారంగానే అందరు కట్టుకున్నారు కూడా. ఇప్పుడేమో వచ్చేసి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటే అసలు కనీసం ఒక బోర్డు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా ఇది ఎందుకు ఉంది ఇక్కడ అని. దాన్ని బట్టి వాళ్ళు కట్టుకోరు, లేకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు ఏదైనా కొనాలనే ముందు కూడా. అంతేగాని ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ చేద్దాము ఇవన్నీ రిపోర్ట్ చేద్దాం అంటే ఎక్కడ పోతారు? లక్షల మందికి ఉపాధి ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి. అంతేగాని నువ్వు ఉండలేని ఇండ్లు కూలగొట్టేసి బయట పడేసి రోడ్డు మీద పడేసి ఎవరెవరికి ఎంత రోగాలు వచ్చి బయట పడుతున్నారు, అడ్మిట్ అయిపోయారు చాలా మంది, హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది చెప్పాలంటే. అది ఎవడు పట్టించుకోకుండా హైడ్రా అని కూడా పట్టుకుంటే ఏముంటుంది అక్కడ? ఉండలో ఇండ్లన్నీ రోడ్డు మీద పడేస్తున్నారు వాళ్ళు, ఇల్లు కూళ్ళు కొట్టేసి. ఎట్లా ఉంటుంది పరిస్థితి మరి? ఇప్పుడు ఈ కూల్చివేతలు ఏమున్నా అక్రమంగా నిర్మించారు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ అక్రమంగా నిర్మించారంటే అక్కడ సర్టిఫికెట్లు ఉన్నాయి, అందరి దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లో కనీసం 20-30 ఏళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి వదిలేసి నువ్వు అక్రమంగా కట్టారంటే ఎక్కడ కట్టారని అది అప్పటి నుంచి ఎందుకు మరి చూసుకోలేదు గవర్నమెంట్? MRO ఆఫీస్లో ఉన్నారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. వాళ్ళ డాక్యుమెంట్స్లో వాళ్ళు ఉంటాయి. ఇవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే వాళ్ళు పక్కా చూసుకుంటారు. అవి చూసుకోకముందే వాళ్ళు ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్? మళ్ళీ అంటే డబ్బులు వస్తున్నాయి ఇన్కమ్ అన్నట్టు చూసుకుంటే అయిపోతుందా? ట్యాక్స్ వస్తుంది అన్నట్టు చూసుకుంటే అయిపోతుందా రెవెన్యూది? అవన్నీ చూసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఇచ్చే ముందు. మనం ప్రజాపాలన అంటారు, మరి ఇట్లా ఇల్లు కూలుస్తారు, ఎట్లా ఏం చెప్తారు? ఆ ప్రజాపాలన అంటే ఇక ఏం చెప్తాం, ఇక నాకేం అర్థమైతే లేదు దీని గురించి చెప్పాలంటే కూడా. కానీ ఇక అసలు మనుషులకు నిద్ర లేకుండా
చాలా మందికి అసలు నానా రోగాలు వస్తున్నాయి దీని నుంచే. అది వచ్చేదేదో వైరస్ కానీ దానికంటే పెద్ద వైరస్ ఇదే అయిపోయింది అందరికీ. చాలా మంది అసలు రోడ్ల మీద అసలు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా, పిల్లలకి స్కూల్ లేకుండా, కాలేజీలు పోకుండా ఇంట్లోనే పడి ఉంటున్నారు. వాళ్ళకి ఎక్కడ పోవాలి, ఎప్పుడు కూల్ చేస్తారు, ఏం పరిస్థితి అనేది భయంతో. మరి ఇవన్నీ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? ఆ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి ఏమేమి లింకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ ఐఆర్ అథారిటీస్ ఏమున్నాయో మనకు తెలియదు కదా. అవన్నీ మనం చెప్పలేము, మాట్లాడలేము అవన్నీ. చెప్పండి నా హైడ్రా అని ఒక గుబులు పుడతా ఉందా? హైడ్రా అంటే హైడ్రా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేసింది? ఒక 15 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విలాసులకు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ అప్పుడు ఏం చేసింది? అప్పట్లో వాళ్ళు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు మంత్రిగా, మళ్ళీ ఆయన పేరు ఏం పేరు బాలనా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ లీడర్లు అందరు ఉన్నారు అప్పట్లో మంత్రులు. మళ్ళీ అప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చారు విలాసులకు అన్నిటికీ? అప్పుడే ఒక 15 సంవత్సరాల క్రితం చేసి ఉంటే ఈ బిల్డింగ్లే కట్టకపోతుండే, చాలా ఇదంతా డెవలప్ లేకపోతుండే. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, కాంగ్రెస్ ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉంది. తెలుగుదేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు దాని గురించి అప్పుడు ఆలోచించేటుండే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇదంతా డెవలప్ కాకపోతుండే కదా, ఈ మూసీ నది పంట ఇండ్లన్నీ కట్టకపోతుండే కదా. ఇవన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక ఇవన్నీ డెవలప్ అయిపోయింది, కొన్ని కట్టినాక కూడా ఇప్పుడు కూల్పేస్తాము. హైడ్రా వచ్చింది కొద్దిగా ఎక్కడ కాట. ఇప్పుడు ఇమ్మేసాగర్ ఉంది, ఇమ్మేసాగర్ మొత్తం కబ్జాలు చేసిరు, అవన్నీ కూలగొట్టేసేయమని మొత్తం కడీలు వాతిరు. మీరు పోయి ఇదే మీడియా ముంగట పోయి మీరు ఔటర్ రింగ్ రోడ్ మీకు చూడురి, చెరువు ఎంత కబ్జా చేసిరు. కింద ఒక ఫంక్షన్ హాల్ కట్టిరు, కింద మొత్తం చెరువులో కట్టిరు, అది కూడా కూలగొట్టేసారు. చెరువు నింతది, నీళ్ళు వస్తాయి బోర్డర్లకు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ చేసి ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హైడ్రా గురించి అన్ని కూలగొట్టాలంటే ఎట్లయితే సార్? ఒకసారి ఆలోచించాలి సార్ దాని గురించి. ఎందుకంటే చాలామంది గరీబ్ వాళ్ళు లోన్ తీసుకొని కట్టుకోరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎట్లా చేస్తాం చెప్పు? మాది ఇక్కడ పాత విలేజే, మాది పాత విలేజ్లా ఇప్పుడు చేయాలిగా ఏదో ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్నీ చేస్తుంటే ఎట్లుంటుంది? గరీబులకి గులగొట్టకురి, ఉన్నలే గులగొట్టురి. ఏడ గులగొడుతుంది, ఎన్ని కబ్జాలు చేస్తున్నారు చూడిపో మొత్తం. చూడండి, సర్వే నెంబర్ ఇంచుమించు ఒక 10 ఇండ్ల దాకా కట్టిరాడ. 16 సర్వే నెంబర్ 10 మంది కట్టిరాడ. వాళ్ళ పట్టాలు రాలేవు, ఏమి రాలేవు, 10 మంది కట్టిరు. రాజకీయ నాయకులు కాదు, ఇక్కడ రాజకీయ నాయకులే. పేదలు అదంటే వాళ్ళకు ఉన్నది డబ్బు, ఆస్తి బాగానే ఉన్నది. పేదలు కబ్జా ఏం సపోర్ట్ చేస్తుంటే, అవి ఉన్నాడు పోయి కట్టిస్తుంటూ అమ్ముకుంటారు. లాభం ఏం చెప్పడా? ఎట్లా చూస్తారు మరి హైడ్రాని? హైడ్రాని కొంచెం అంతా పర్వాలేదు కొద్దిగా. అంటే వాళ్ళు ఉన్నది పెద్ద అంతస్తులకు వాళ్ళకు ఉంటే ఓకే. ఈ చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకంటే అది తప్పది. ఏంటి బ్రదర్, సుందరీకరణలతో అరాచకాలు చేయొద్దు అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు, చెప్పండి సార్. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి మధ్యతరగతి పేద మనుషులకి వాళ్ళు కనే మొదటి కళ సొంత ఇల్లు అండి. సో ఆ సొంత ఇల్లు ఇప్పుడిప్పుడే నెరవేర్చుకొని మేము ఒక 2-3 సంవత్సరాల వరకు ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయినాం హౌస్లోకి, ఈఎంఐలు కడుతున్నాం. ఇప్పుడు వచ్చి సుందరీకరణ అని చెప్పి సరే మేము కబ్జాలు చేసి ఉండలేదు, ఇక్కడ ప్రాపర్ డాక్యుమెంట్స్ లీగలైజ్ చేసిన వాటితోనే ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి సుందరీకరణ అని చెప్పి మా ఇల్లులు కూలగొడతా అని చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇది సుందరీకరణ అనే పేరుతోటి ఇటువంటి క్రిమినల్ వేస్టేజ్ అండి ఇదంతా. లైక్ మనుషుల్ని బాధ పెట్టడము, పీస్ ఆఫ్ మైండ్ తీసేయడం మనుషుల దగ్గర నుంచి. సో మీరు చాలా మీరు చెప్పిన పనులలో ఏమి చేయలేదు. సుందరీకరణ అనేది అసలు మీ దాంట్లో లేనే లేదు, అయినా కానీ మేనిఫెస్టోలో లేదు. ఎందుకు? మీ మేనిఫెస్టోలో ఉన్నాయి, ఫస్ట్ నెరవేర్చండి ప్రజలకి, తర్వాత మీరు సుందరీకరణ చేయొచ్చు. సార్ సుందరీకరణ చేస్తా అంటారు, ఏం చేస్తారు? సుందరీకరణ చేసి ఉన్న ఇల్లులు కూలగొట్టి మళ్ళీ బిల్డింగ్స్ కడతామంటారు కదా, అప్పుడు బఫర్ జోన్ కిందకి రాదు అవన్నీ. సో మా ఇల్లులు మాకు ఉంచండి, మాకు కంపెన్సేషన్ ఏమొద్దు. మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉండడానికి అవి నిరుపేదల కోసం కట్టిన ఇల్లు అండి. మేము డీసెంట్ శాలరీ తీసుకొని, సో కొంతమంది కోట్లు ఇన్వెస్ట్ చేసాను, మేము వెళ్ళి దాంట్లో డబుల్ బెడ్రూమ్లో ఉండలేము. సో మా ఇల్లులు మాకే ఉండాలి. సుందరీకరణ చేయండి, కానీ వితౌట్ ఎనీ లాస్ టు పబ్లిక్ అండి.